దేవరా ఎన్టీఆర్ నటించిన మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గ్లిమ్స్ వీడియో ఇప్పుడే రిలీజ్ అయింది. చూసిన కొరటాల శివ వర్క్ మళ్ళా కొరటాల శివ పాత కొరటాల శివ కనపడ్డాడు. అసలు ఏమన్నా బాగుంది. అసలు ఆ బీభత్సంగా ఫైటింగ్ రచ్చే అనుకో. మనం ఒకప్పుడు అరవింద స్వామిలో కొంత చూసినాము, బట్ దీనిలో మాత్రం సముద్ర బ్యాక్గ్రౌండ్లో అసలు సముద్రం అంతా ఎరుపెక్కాల అన్నట్టు, మొత్తం సముద్రం ఎరుపెక్కినట్టు ఒక పెద్ద షిప్ మీద ఒక 100 మంది పైకి ఎక్కడము, అది నిజంగా పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలలోనే చూసినాము. అలాంటి పెద్ద షాట్ ఒకటి చూపించండి గ్లిమ్స్లో. అదేవిధంగా ఏది ఒక విలన్ను ఇలా నరికినప్పుడు ఆ బ్లడ్ వస్తుంది చూసావా, ఆ బ్లడ్ చంద్రుడికి అర్ధచంద్రాకారంగా ఆ బ్లడ్ ఆ పిక్చర్ కనబడతా ఉంటే అబ్బా ఏం తీశారా అనిపించింది. అంటే కరెక్ట్ ఆ టైంకు అలా బ్లడ్ ఇది రావడము, అలా నరకడము, నిజంగా మళ్ళీ కొరటాల శివ టైం వచ్చింది అని అనిపించింది. ఒకప్పుడు ఆయన మిర్చి ఏమన్నా సినిమా, ఆ తర్వాత జనతా గ్యారేజీ ఈ కాంబినేషన్లో వచ్చింది. జనతా గ్యారేజ్లో కానీ మంచి పాయింట్ పట్టుకొని బ్రహ్మాండమైనటువంటి సినిమా వచ్చింది. అదేవిధంగా ఈ సినిమా కనుక ఒకటి మనం ఏం చెప్పుకోదలుచుకున్నామంటే, మంచి స్టోరీ లైన్, మంచి స్టోరీ కథ కనుక ఉండుంటే ఆ యొక్క సముద్ర బ్యాక్గ్రౌండ్లో ఈ పడవలు షిప్పులు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రాజు మన ఎన్టీఆర్ రాజు ఫైటింగ్ అవన్నీ మనం చూసినప్పుడు గ్లేజర్లో చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందో, దానికి తగ్గ స్టోరీ కనుక ఏదే మిర్చి సినిమాలో పాత శ్రీమంతుడు సినిమాలో ఎట్లా ఉందో మన స్టోరీ లైన్స్ ఎలా బాగా మనల్ని తీసుకెళ్ళాడో, ఒక కొత్త లోకాన్ని కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్ళాడో, ఆ విధంగా కనుక తీసుకెళ్తే పకడ్బందీ ప్లాన్తో మంచి స్టోరీ కనుక దీన్ని కనుక దొరికితే ఉండుంటే సినిమా మాత్రం వీర లెవెల్, హాలీవుడ్ కాదు కదా, పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి ఆల్రెడీ ఆర్ఆర్ సినిమాలో మంచి నేమ్ ఉన్నది, మార్కెట్ ఉంది మన జూనియర్ ఎన్టీఆర్కి. ఆ మార్కెట్ని క్యాచ్ చేసుకొని ఈ సినిమాలో కనుక మంచి స్టోరీ లైన్, మంచి స్టోరీ కథ, కాస్ట్యూమ్స్ మిగతా యాక్టర్స్ కనుక కరెక్ట్గా సెట్ అయితే వీర లెవెల్. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఆయన వర్క్. అనిరుద్ధు ఏమన్నా బీజిఎం అసలు తిరిగే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ చూసినాం జైలర్లో ఎలాంటి బీజిఎం ఎంత హైప్ తీసుకొచ్చాడో, అట్లాంటి హైప్ దీంట్లో వచ్చిందనుకో, వస్తుంది, ఆయన చేస్తాడు. ఎందుకంటే యూత్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉన్నాడు, ప్రతిదీ ట్రెండింగ్లో ఉన్న ఆయన బ్రహ్మాండంగా క్లిక్ అయినాయి, మంచి సినిమాలకు కొట్టాడు. అదేవిధంగా దీనికి కూడా కొడతాడు. కానీ సేమ్ టైం మనకు మంచి స్టోరీ లైన్ కనుక సెట్ అయితే, స్టోరీ కనుక ఉంటే ఉన్నదని నాకు అక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ ఏదైతే మనకు చూపించిన దాంట్లో మనకు మంచి స్టోరీ ఉన్నట్టు, ఎందుకంటే పెద్ద ఇది ఉంది, మంచి కాస్ట్యూమ్స్ ఉన్నారు కాబట్టి బ్రహ్మాండమైన స్టోరీ ఉంటుందని అనుకున్నాం. కానీ ఉంటే మాత్రం వేరే లెవెల్, రచ్చ ఇంకా ఎదురు చూస్తున్నారు ఈ ఫ్రెండ్స్ మీరంతా, ఆయన ఫాలోవర్సు, ఆయన ఫ్యాన్స్ వీళ్ళంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడో ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర 3-4 సంవత్సరాలు అప్పటి నుంచి వెయిట్ చేసి అంటే వాళ్ళు ఎందుకంటే స్టోరీ ప్రతిదీ కరెక్ట్గా సూట్ కావాలి, దానికోసం వెయిట్ చేసి కొరటాల శివ నిజంగా అంటే ఆచార్య అంటే ఏదో కొన్ని కారణాల వల్ల అది ఫెయిల్ అయింది. బట్ ఇతనికి కొరటాల శివకు ఛాలెంజింగ్ జాబ్, ఇతనికి ఛాలెంజింగ్, ఆయనకు ఛాలెంజింగ్, ఈయనకి ఛాలెంజ్. ఎందుకంటే ఒక ఆర్ఆర్ సినిమా తీసిన జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎలా ఉండాలి, ఇంకా వేరే లెవెల్లో ఉండాలి, ఆయనకు ఛాలెంజ్. అదే కొరటాల శివకు కూడా ఛాలెంజ్. ఎందుకంటే ఒక ఆచార్య డిసాస్టర్ అయిన సినిమా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉంటేనే ఇంకా ఆయన నిలబడతారు, లేకపోతే కష్టం. అంటే ఇంత ఛాలెంజింగ్ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దేవరా సినిమా హిట్ అయితే మాత్రం అవుతుంది, 100% అవుతుందనే నమ్మకం ఉంది. కానీ బికాస్ ఓన్లీ స్టోరీ బాగుంటే డెఫినెట్గా అవుతుంది. మనం ఆశిద్దాం బాగుంటుందని. ఒక్క సినిమా హిట్ అయితే ఎంతోమంది థియేటర్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రతి లైట్ మెన్ కాంచి వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకు ఫుడ్ దొరుకుతుంది. అంటే ప్రతి సినిమా హిట్ కావాలి, ప్రతి సినిమా మంచి జనాల్లోకి వెళ్ళాలి, ప్రశంసలు పొందాలి. ఎందుకంటే ఒక్క సినిమా హిట్ అయితే ఎంతోమంది బ్రతుకులు మారిపోతాయి. అదేవిధంగా కొరటాల శివకు కూడా ఇది డూ అండ్ డెత్ సమస్య. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని, అది త్వరలోనే వస్తుందని ఎదురు చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్మార్ట్ చారీ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.